ఏది పుణ్యం? సాయంత్రం వేళ ఇంటి పని ముగించి ఇంటి ముందు పూల మొక్కల మధ్య కూర్చొని మల్లెపూల మాల కడుతున్నది కమల. ఇంతలో ఇంటి ముందు గుర్రబండి ఆగింది. మెరిసిపోతున్న పట్టుచీరతో మెడనిండా నగలతో బండి దిగిన విమలను చూసి కమల ఆశ్చర్యపోయింది. కమల, విమల తోడికోడళ్ళు. అత్తమామలు పోగానే అన్నదమ్ముల మధ్య తంపులు పెట్టి ఏడాది తిరక్కుండా అన్నదమ్ములు వేరుపడేలా వాళ్ళు చేశారు. విమల భర్త వ్యాపారంలో సాధ్యమైనన్ని అడ్డదారులు తొక్కి 4 ఏళ్లు తిరిగేసరికి ఊళ్ళోని పెద్ద ధనికుల్లో ఒకడైపోయాడు. మంచితనాన్ని, నిజాయితీని వదులుకోలేకో లేక వదులుకోవడం చేతగాకో కమల భర్త మాత్రం అటు వ్యవసాయంలోనూ ఇటు వ్యాపారంలోనూ కూడా అంతంత మాత్రంగా ఉండిపోయాడు. తమ దశ తిరిగినప్పటి నుంచి విమల కమల ఇంటికి రాకపోకలు తగ్గించింది. అటువంటి విమల హఠాత్తుగా రావడం చూసి కమల ఆశ్చర్యపోతూ, "రా అక్క, నిన్ను చూసి చాలా రోజులైంది" అంటూ ఎదురు వెళ్ళింది. విమల పూల మొక్కలకేసి ఇంటి వాకిటికేసి ఒకసారి పరీక్షగా చూసి, "అంతా బావున్నారా? కొత్తగా మరమ్మతులవి చేయించి అమ్మవారి గుడిని చూడముచ్చటగా తయారు చేశారు. గుడికి వెళ్తూ నువ్వు కూడా వస్తావేమో అని బండి ఇటుకేసి తిప్పించాను" అని అన్నది. "తప్పకుండా వస్తానక్క" అంటూ కమల ఇంట్లోకి వెళ్ళి 4-5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. ఇద్దరూ కలిసి బండెక్కారు. వాళ్ళు ఊరి చివర ఉన్న అమ్మవారి గుడిని చేరేసరికి చీకటి పడుతున్నది. గుడి రంగురంగుల దీపాలతో అందంగా అలంకరింపబడి ఉన్నది. విమలను చూస్తూనే ధర్మకర్త స్వయంగా వచ్చి వాళ్లను లోపలికి తీసుకువెళ్ళాడు. గుడి మొదట్లోనే పాలరాయి గోడ మీద విమల పేరు అందంగా తాపడం చేసి ఉన్నది. విమల తన పేరును కమలకు చూపుతూ, "అమ్మవారికి 60,000 పెట్టి వడ్డానం చేయించాను. అందుకే గోడ మీద అలా ప్రత్యేకంగా పేరు చెక్కారు" అని దర్పంగా అన్నది. దానితో కమలకు తన తోడికోడలు పనిగట్టుకొని తనను గుడికి ఎందుకు తీసుకువచ్చిందో అర్థమైపోయింది. గర్భగుడిలోకి పోతూ ఉండగా విమల, "మనం ఈరోజుంటాం, రేపోతాం. ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తేనే మన పేరు శాశ్వతంగా ఉండిపోతుంది" అని కమలతో అన్నది. అప్పుడు ధర్మకర్త కల్పించుకొని, "మీ తోడికోడలు గారు అమ్మవారికి వంకీలు, మురుగులు చేయిస్తే బావుంటుంది. మహా అయితే 50,000 కావచ్చు. మీ పేరు పక్కనే ఆమె పేరు కూడా చెక్కిస్తాం" అని అన్నాడు. ఈ మాటలు విని కమల ఆలోచనలో పడింది. మరొక మాసంలో పంట డబ్బు 25,000 చేతికందుతుంది. భర్తను ఎలాగైనా ఒప్పించి విమల పేరు పక్కనే తన పేరు కూడా ఉండేలా చూడాలి. ఆమె ధర్మకర్తతో, "అంత ఖర్చు పెట్టలేను. 25,000 పెట్టి అమ్మవారికి మెడలో హారం చేయిస్తాను" అని అన్నది. వెంటనే విమల, "మా చెల్లెలి పేరు నా పేరు కింద అందరికీ కనపడేలా చక్కగా చెక్కించాలి సుమా" అని ధర్మకర్తతో అన్నది. తన పేరు కింద అన్న మాటలను కాస్త ఒత్తి పలుకుతూ అన్నది. తర్వాత ఆమె కమలను వాళ్ళింటి దగ్గర దించి మంచినీళ్లైనా తాగకుండా వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాక పంట అమ్మిన డబ్బు 25,000 చేతికందిన మర్నాడే ఊరి నుంచి కమల మామగారు వచ్చారు. భర్తే ఆయన్ను రమ్మన్నాడని తెలుసుకున్న కమల, "ఇప్పుడు మీ బాబాయిని ఎందుకు రమ్మన్నారు? అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం" అని అన్నది. "బాబాయికి గుండె జబ్బు మళ్ళీ తిరగబెట్టిందట. ఎంత ఖర్చైనా మంచి వైద్యం చేయించాలి. ఆయన లేకపోతే ఈ కుటుంబం వీధిన పడుతుంది. 3 ఆడపిల్లల తండ్రి. పెద్దమ్మాయి పెళ్లి కుదిరేటట్టుంది. 10,000 కట్నం ఇచ్చుకోగలిగితే. అందుకే ఈసారి పంట డబ్బు బాబాయ్ వైద్యానికి, అమ్మాయి పెళ్లికి సర్దుతానన్నాను. డబ్బు వాయిదాలలో తీరుస్తానన్నాడు గాని అది సాధ్యం కాకపోవచ్చు" అంటూ తన బాబాయ్ వచ్చిన పని భార్యకు కమల భర్త వివరించాడు. ఇది వింటూనే కమల చిరాగ్గా, "ఇంకా నయం, ఉత్త పుణ్యానికి 25,000 ఎలా వదులుకుంటాం? అయినా ఈసారి ఆ డబ్బు నాకు కావాలి" అని అన్నది. "ఇప్పుడు 25,000తో నీకేం పని?" అంటూ కమల భర్త విస్తుపోయాడు. "అమ్మవారికి హారం చేయిస్తానని మాటిచ్చాను. గుడి గోడ మీద విమలక్క పేరు పక్కన నా పేరు కూడా చెక్కిస్తారు" అంటూ సంగతంతా భర్తకు చెప్పింది. "ఇప్పుడు అమ్మవారి మెడలో హారం లేకపోతే కొంపే మునిగిపోదు. ముందు బాబాయ్ పెద్ద కూతురు మెడలో మంగళసూత్రం కావాలి. పేర్లు గోడల మీద, బండల మీద కాదు చెక్కించుకోవాల్సింది, తోటి మనుష్యుల గుండెల్లో. ఈ సహాయం చేస్తే ఆ ఇంటిల్లిపాది రోజూ నీ పేరు చెప్పుకొని ఇంట్లో దీపం వెలిగించుకుంటారు"
అని కమల భర్త ఎన్నో విధాలుగా నచ్చజెప్పాలని చూశాడు. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను వినేది లేదు. గుడికి విరాళమిస్తే పుణ్యం కాదని ఎవరు మాత్రమంటారు అని కమల కోపంగా అన్నది. ఈ సంభాషణ జరిగాక వీధి గదిలోకి వెళ్ళిన కమల భర్తకు వాళ్ల బాబాయ్ కనిపించలేదు. మన మాటలు విని మనసు కష్టపెట్టుకొని బాబాయ్ వెళ్ళిపోయినట్టున్నాడు అని కమల భర్త బాధగా అన్నాడు. ఇప్పుడు మనకొచ్చిన కష్టం నష్టం ఏమీ లేదు. ఈ సాయంత్రమే డబ్బు గుడిలో ఇచ్చి వస్తాను అని కమల అన్నది. ఆ సాయంత్రం 25,000 సంచిలో పెట్టుకొని కమల గుడికి వెళ్ళింది. ధర్మకర్త ఏదో పనిమీద ఊళ్ళోకి వెళ్ళాడని, కొద్దిసేపట్లో తిరిగి వస్తాడని ఆమెకు గుడి పూజారి చెప్పాడు. కమల అమ్మవారి దర్శనం చేసుకొని గుడి వెనక వైపుకు వెళ్ళింది. అప్పటికి చీకటి పడుతున్నది. ఒక పెడగా గన్నేరు చెట్టు కింద ఎవరో సాధువు ధ్యానంలో ఉన్నాడు. మరొక పక్క ఒక అరుగు మీద ఒక వృద్ధురాలు కూర్చొని ఉన్నది. ఆమె కమలను చూస్తూనే దగ్గరకు పిలిచి, తల్లి, నాకొక సహాయం చెయ్యి. ఈ బుట్టలో ఉన్న పులిహోర లడ్డు పంచిపెట్టాలి. చూస్తున్నావుగా, నా నడుం వంగిపోయింది, ఓపిక లేదు అని చిన్నగా నవ్వుతూ అన్నది. భోగం చేయిస్తున్నారా? పూజారికి చెబితే మీ పేరు గోడకు తాపడం చేసిన నల్లబల్ల మీద రాస్తాడు. పేరు చెప్పండి అని కమల అన్నది. ఆ మాటలకు ముసలావిడ పెద్దగా నవ్వి, నలుగురికి ఉపయోగపడే పని చేయడం ముఖ్యంగాని నల్లబల్ల మీద పేరెందుకమ్మా? ఎవరన్నా అడిగితే దుర్గమ్మ పంచమన్నదని చెప్పు చాలు. మనం ఏ పనైనా మన తృప్తి కోసం చెయ్యాలి గాని పేరు కోసం కాదు అని అన్నది. ఆ మాటలు చురుకుల్లా తగిలిన కమల, గుడిలో ఉన్న భక్తులందరికీ పంచమంటారా అని అడిగింది. ముందు గుడి బయట ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాళ్లకు పంచు. ఆ పైన మిగిలితేనే గుడి లోపల భక్తులకి. మనం చేయగలిగిన తృణమో పనమో సాయం ముందుగా అవసరంలో ఉన్న వాళ్ళకందితేనే ఫలం, కాదంటావా అని ఆ ముసలి ముత్తైదు అన్నది. కమల జవాబు చెప్పలేక ఆమె చెయ్యమన్నట్టే చేసి గుడి వెనకకు వచ్చింది. అరుగు మీద ముసలి ముత్తైదువు కనిపించలేదు. ధ్యానం ముగిసిందేమో ఏటో వెళ్ళడానికి లేచాడు సాధువు. ఆమె సాధువును ముత్తైదువు గురించి అడిగింది. ఎవరు? పసిమి ఛాయతో, నుదుటున అనాకాసంత కుంకుమతో, ఎర్ర చీరతో ఉన్నావిడేనా అని సాధువు ఆశ్చర్యంగా అడిగాడు. అవును, ఆవిడే. పేరు దుర్గమ్మట అని కమల అన్నది. తల్లి, నువ్వెంత పుణ్యవంతురాలవు. సాక్షాత్తు ఆ దుర్గామాతనే దర్శించావు. ఇదివరలో కూడా ఒకరిద్దరికి ఇదే రూపంలో ఆవిడ కనిపించింది. నేను రోజు గంటల తరబడి ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నా నాకేనాడు దర్శన భాగ్యం కలగలేదు. నిజంగా ఆ దేవి కృపకు పాత్రురాలవైన నువ్వు ఎంత అదృష్టవంతురాలివమ్మా అని సాధువు గుడికేసి చేతులు జోడిస్తూ అన్నాడు. కమలకు ఎక్కడలేని ఆనందంతో ఒళ్ళు పులకరించింది. ఆ ముసలి ముత్తైదు మాటలే ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. గోడ మీద పేర్లు చెక్కించుకోవడం ముఖ్యం కాదని, ముందుగా ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడమే మానవ ధర్మమని ఆ దుర్గమ్మ తల్లి పరోక్షంగా తనకు చెప్పింది. అంటే తనకు బంగారు హారం కాదు, ముందు కష్టాల్లో ఉన్న పినమామగారి కుటుంబానికి సహాయపడమని స్వయంగా చెప్పింది. ఇక కమల ధర్మకర్త కోసం ఆగక అప్పటికప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళి డబ్బు సంచి భర్త చేతికిచ్చి, ఈ డబ్బు మీ బాబాయ్ గారి వైద్యానికి, అమ్మాయి పెళ్లికి ఖర్చు చేయండి అని అన్నది. మాసం తిరగకుండా బాబాయ్ కూతురు పెళ్లి శుభలేఖ తన మిత్రుడి తల్లిదండ్రుల చేతికిస్తూ కమల భర్త వాళ్లతో, శుభవార్త తెలియజేయడానికి మాత్రమే ఇస్తున్నాను, మీరు పెళ్లికి మాత్రం రావద్దు. ఎంత వేషాలు మార్చినా మిమ్మల్ని చూస్తే దుర్గమ్మ సాధువు మీరేనని మా ఆవిడ ఇట్టే కనిపెట్టేస్తుంది. పేరు కోసం కాకుండా అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడానికి, మంచి పనులు చేయాలనే ఆలోచన ఇలాగే మా ఆవిడలో కొనసాగితే అందరికీ మంచిది అని భర్త అన్నాడు. ఆ దంపతులు శుభలేఖను తిప్పి తిప్పి చూస్తూ, అమ్మవారి పేరు చెప్పి పాపం చేశామేమో అని భయంగా ఉంది బాబు అని అన్నారు. మీరొక పెళ్లి చేయడానికి, అనారోగ్యంతో ఉన్న మరొకరికి సహాయం చేయడానికి ఈ నాటకమాడి ఎంతో పుణ్యం కట్టుకున్నారు. ఆ సంగతి మరవకండి అని కమల భర్త నవ్వుతూ అన్నాడు.